హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే తోటగాడిని తెచ్చుకోవడానికని వెళ్తున్నాము. ఎందుకంటే మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి రావచ్చు హ్యాపీగా. ఒక పక్క ఈ ఎండలు ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు, అసలు మామూలుగా అనిపించట్లేదు. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఎక్కువ ఉందా లేకపోతే మాకు అలా అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఎండ అసలు మామూలుగా లేదు. వాళ్ళ పెదనానేమో మా చెల్లి తెచ్చిస్తా అని చెప్పింది. వాళ్ళ పెదనానికి అసలు ఆగలేకపోతున్నాడు. అబ్బా ఎందుకు అంత లేట్, మనమే వెళ్దాం పదా అనేసరికి ఇంక ఇద్దరం కలిసి వెళ్ళాము. ఇంకా తీసుకొని వచ్చాము. వీడికి లిఫ్ట్ అంటే భయం, కాకపోతే ఇప్పుడు కాస్త అలవాటు అయిపోయింది. హ్యాపీగా లిఫ్ట్లో అయితే వచ్చేస్తున్నాడు. మేము తీసుకొని వచ్చినా నార్మల్గా అయితే వాళ్ళ మమ్మీ ఉంటే సైలెంట్గా వచ్చేవాడు. అలా అలవాటు అవ్వకూడదని ఇంక ఇద్దరం కలిసి తీసుకొని వచ్చాము. ఇంకా లిఫ్ట్లో ఏడుస్తాడేమో అనుకుంటా వచ్చే టెన్షన్ పడుతూ, కాకపోతే అలవాటు అయిపోయింది. హ్యాపీగా అటు ఇటు చూస్తున్నాడు, ఏంటి ఇది ఇలా ఉంది అన్నట్టు. స్నానం చేయిస్తా అంటే మా చెల్లి నేను వద్దులే నేను వెళ్ళి చేయిస్తా అని చెప్పి అంతే తీసుకొని వచ్చేసాను. మళ్ళీ ఎందుకులే లేట్ అవుతా ఉంటుంది అనేసి. ఇంటికి వెళ్ళంగానే ఒక రౌండ్ సింబాగాడు కనపడటం అదంతా అవుతుంది. కాకపోతే వాడిని హ్యాండిల్ చేసే టైంలో అలా తీయలేం వీడియో. అందుకే కాస్త వాడికి కొంచెం అలవాటు చేసి సింబాగాడిని ఇంకా బెడ్రూమ్లో వేసేసి ఇంక అప్పుడు వీడిని కాసేపు అలా హాల్లో కూర్చోబెడతాము. తిరుపతి లడ్డు ఇచ్చింది మా చెల్లి, ఎవరు ప్రసాదం ఇచ్చారంటే ఇంకా నేను తెచ్చుకున్నాను. నాకు ఇస్తే అది వాడికి కొంచెం తినిపించాను. అసలు తింటానే ఉన్నాడు, నాకు పెట్టు పెట్టు అని చెప్పి. వాళ్ళ పెద్దనానికి బాగా ఇష్టం తిరుపతి లడ్డు. ఇచ్చేవాళ్ళు ఒక లడ్డు ఇవ్వచ్చు కదా అని చెప్పి వాళ్ళ పెద్దనాన్ని అంటున్నాడు. అందరికి పంచాలి కదా, కొంచెం కొంచెం వేస్తారని చెప్పి నేను చెప్తున్నాను. ఇంకా ఇద్దరు కలిసి ఇంకా మ్యూజిక్ పెట్టుకొని మంచిగా డాన్స్ వేస్తున్నారు కూర్చొని. అసలు మా హస్బెండ్ ది ఒక డాన్స్ వీడియో ఉండేది, వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వేసింది. ఆ వీడియో ఏదో గవక్కని డిలీట్ అయిపోయిందంట. కానీ అసలు నార్మల్గా ఉండేది కదా, ఆ వీడియో అప్లోడ్ చేసి ఉంటే అందరు నవ్వుకునే వాళ్ళు. అలా ఉంది వీళ్ళ డాన్స్. నేను ఆ వీడియో గురించి చెప్తుంటే మా హస్బెండ్ నుండి మంచిది అయిపోయింది, డిలీట్ అయిపోయి నీ చేతికి దొరుకుంటే నా పరువు తీసేదాన్ని వీడియో అప్లోడ్ చేసని చెప్పి మా హస్బెండ్ నవ్వుకుంటున్నాడు. ఏదైనా కానీ డాన్స్ బాగున్నా బాగోపోయినా కానీ ఒక ఫన్ కోసం చేసే దాని గురించి అసలు పట్టించుకోకూడదు. చిన్నప్పటి నుండి మన వాళ్ళని పెరుగుతాం కదా, ఏదైనా బాగాలేదు అంటే ఫీల్ అయిపోతూ ఉంటాం ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారా అనేసి. అసలు అలా ఫీల్ అవ్వకూడదు అని చెప్పి కొంచెం ఒక ఏజ్ వచ్చాక అర్థమైంది. ఏదైనా కానీ ఎవరు ఏమనుకుంటే మనకి ఎందుకు అన్నట్టు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పెద్దనాన్న కొడుకు డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయాక ఇంకా తీసుకొని వెళ్ళి వాడికి స్నానం చేయించేసాను. స్నానం చేయించి ఇంకా రూమ్ లోకి తీసుకొని వెళ్ళి ఇంకా పాలు ఇచ్చేసా. వాడు పాలు తాగితే ఇంకా పడుకుంటాడని. పక్కన నేనైతే కన్ఫామ్ గా ఉండాలి. ఇది అలవాటు కొంచెం మారుద్దాం అనుకుంటున్నా. వాళ్ళ పెద్దనాన్న ఉంటే వాళ్ళ పెద్దనాన్నతో ఆడుకుంటూ వాడంతటా వాడు ఆడుకుంటూ, కాకపోతే కొంచెం ఇప్పుడిప్పుడే కొత్త కదా ఇక్కడికి రావటము. నేను వీడిని తెచ్చుకునే ముందు నా పనులన్నీ చేసుకొనే వెళ్తున్నాను. వీడు వచ్చాక అస్సలు కుదరదు నాకు అని చెప్పి ఇంకా నాకు ఈ రోజు వంట చేసే పని లేదు. ఇంట్లో ఏమో గ్యాస్ అయిపోయింది. మా చెల్లి వంట చేసి పంపిస్తా అనింది. ఇంకా సరే అని చెప్పి ఇంకా హ్యాపీగా వీడితో ఆడుకుంటూ ఉన్నాము. వీడు పాలు తాగుతుంటే నార్మల్ గా నేను రోజు సింబాగాడికి కూడా పాలు పోస్తాను. వాడు చెప్తున్నాడు వాడికి కూడా పోయలేదు ఏంది అన్నట్టు. వీడి పేరు చెప్పుకొని సింబాగాడు పండగ చేసుకుంటున్నాడు. వీడికి ఎప్పుడు ఇస్తుంటే పాలు వాడు కూడా అడుగుతున్నాడు. నేనేమో ఫస్ట్ 2 days కాస్త అలవాటు అవ్వాలి అని చెప్పి పోస్తూ ఉన్న పాలు వాడికి. కానీ సింబాగాడు అలా పాలు తాగకూడదు. నార్మల్గా అసలు పాలు ఇంక ఇప్పుడు ఏజ్ నుండి ఇవ్వకూడదు, వాడికి ముందు నుండి ఆపేసేయాలి. కానీ రోజు అలా అలవాటు అయిపోయేసరికి మార్నింగ్ టైం ఒక్క పూట పోసేదాన్ని నేను రోజు. తోటగాడి పేరు చెప్పుకొని ఈ మధ్య బాగా పండగ చేసుకుంటున్నాడు. ఇంకా వాడికి కూడా నేను పోయట్లేదు, ఎంతైనా ఉండని సైలెంట్గా ఉండు అని చెప్పి వాడికి అన్నం అది పెట్టేశాను. అయినా కానీ వాడికి సాటిస్ఫాక్షన్ లేదు అసలు. వీడేమో నేను వచ్చి కూర్చుంటే గానీ కూర్చొని తాగట్లేదు. ఇంకా సరే అని చెప్పి ఇంకా నా పనులన్నీ చేసుకొని కొంచెం చిన్న చిన్నవి ఉంటే ఇంకొచ్చి కూర్చున్నాను. అటు పక్కేమో సింబాగాడు అరుస్తానే ఉన్నాడు ఆగకుండా. మొత్తానికి అయితే పెద్దనానికి బాగా అలవాటు అయిపోయాడు. ఇంకా వెళ్ళి వాళ్ళ పెద్దనాన్న దగ్గర ఆడుకుంటా హ్యాపీగా ఉంటున్నాడు. అసలు ఈ రోజు అయితే పడుకొని కూడా పడుకోలేదు. వాడు ఎప్పుడో మార్నింగ్ వస్తే మధ్యాహ్నం 3 అవుతున్నా కానీ అసలు పడుకోలేదు, ఆడుతానే ఉన్నాడు. బాగా హ్యాపీనెస్ ఎక్కువైపోతే ఇంకా పైన ఇలా పడుతూ ఉంటాడు. నేనున్నా కానీ వాళ్ళ పెద్దనాన్న ఉన్నా కానీ ఎగిరెగిరి దూకుతాడు మా మీద. లంచ్ చేయాలి. ఇంకా ముగ్గురం కలిసి వెయిటింగ్. వాళ్ళ మమ్మీ ఫుడ్ తెచ్చి ఇస్తే హ్యాపీగా ముగ్గురం కుమ్మేద్దామని ఇంక ఈ లోపు ఇలా ఆడుకుంటూ ఉన్నాము. ఇది ఒక మంచంది సపోర్ట్ తీసుకొని డాన్స్ ఏమేస్తా ఉంటాడు, అటు ఇటు ఎగురుతా. పడుకోరా అంటే అసలు పడుకోవట్లేదు. అప్పటికి మేము ఎంత ట్రై చేస్తున్నాము, అప్పటికి మా వల్ల కాక ఇద్దరం సైలెంట్ గా నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తుంటే ఇద్దరిని లేపుతున్నాడు వచ్చి, ఎవరు లెగుస్తారా ఫస్ట్ అని. ఈ లోపు మా చెల్లెమో లంచ్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా లంచ్ తినేసి ఇంక ఇలా ఆడుకుంటూ ఉన్నాము. టోటోగాడికి కూడా అన్నం తినిపించేసాను, పప్పన్నము.
ఇల్లంతా తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు నేను పట్టించుకోకుండా ఏదో ఒక పనిలో పడిపోయి ఉన్నానంటే ఏదో ఒక రూమ్‌లోకి దూరి వాడు ఏదో ఒకటి కదిలిస్తానే ఉంటాడు. ఇల్లు అంత పెద్దది కదా! హ్యాపీగా తిరగటానికి కూడా వీడికి చాలా బావుంటది. నేను అన్నం తిన్నాక అవన్నీ తీసి కిచెన్‌లో పెడతంటే వీడు ఈలోపు నేను అటు ఇటు తిరగటం చూసి వెళ్ళి వేరే రూమ్‌లోకెళ్ళి దాక్కున్నాడు. ఏం చేస్తున్నాడా అని చెప్పి చూస్తుంటే వెళ్ళి అక్కడ మంచం ఉంటది ఆ బెడ్‌రూమ్‌లో వాటన్నిటిని కదిలిస్తున్నాడు. బెడ్‌కి స్టిక్కర్స్ అవి అంటించాం రేడియం స్టిక్కర్స్. వాడికి అవి ఆటగా ఆడుకోవటానికి బాగున్నట్టుంది. ఇంకా వాటన్నిటిని లాగేస్తున్నాడు. ఇంకా నేను పిలవంగానే టోటో బాయ్ అనంగానే వచ్చి ఇంక వెతుకుతాడు ఎక్కడున్నానా అని. ఒక దగ్గర కూర్చొని అన్నం అస్సలు పెట్టలేము. వాడు వెనక నేను తిరుగుతూ ఉండాలి. నార్మల్‌గా అయితే వాడికి మంచి మూడ్ ఉంటే హ్యాపీగా వాడే వచ్చి అటు ఇటు తిరుగుతా తినిపించుకుంటాడు పెట్టు అని. ఈ రోజు ఇంకా వాళ్ళ పెదనాన్నతో బాగా ఆడుకున్నాడు. వాళ్ళ పెదనాన్నకి బాగా అలవాటైపోయేసరికి ఇంకా హ్యాపీగా వాళ్ళ పెదనాన్న ఎటెళ్తే అటు వాళ్ళ పెదనాన్నతో కలిసి నన్ను కదిలియటము, నన్ను ఆడిపించటం, వాడు వచ్చి అటు ఇటు పరిగెత్తుతా. మా హస్బెండ్ అయితే వాడిని చూసి ఎన్ని డౌట్స్ అడుగుతూ ఉంటాడు. వాడేంటి అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, భలే క్యూట్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పి. నార్మల్‌గా అయితే ఇలా చిన్న చిన్న పిల్లలు ఎవరైనా కనిపిస్తే వెంటనే వాళ్ళని ఏదో ఒకటి కదిలిచ్చి ఏడిపిస్తూ ఉంటాడు. క్యూట్‌గా ఉంటారు కదా! కానీ వీడిని స్టార్టింగ్‌లో అంతా చేసాడు. వీడు చాలా బాగా ఏడుస్తున్నాడు. వాడికి చిరాకొచ్చి ఇలా అయితే కష్టం అని చెప్పి మా హస్బెండ్ కొంచెం తగ్గుతున్నాడు. వీడు అలవాటు అయ్యేదాకా కొంచెం స్మూత్‌గా హ్యాండిల్ చేద్దామని. ఇంక ఇక్కడ సింబాగడికి అన్నం తినిపిస్తుంటే టోటో కూడా గబగబా వచ్చి చూస్తున్నాడు. వాడికి ఏంటి నేనేం చేస్తున్నానని చెప్పి. ఒక్కటైతే బాగా గమనించాను. వీళ్ళిద్దరి మధ్యలో చిన్నపాటి వార్ నడుస్తానే ఉంటది. నేను టోటో దగ్గర ఉంటే సింబాగడికి కోపం. నువ్వు రా నా దగ్గరకని అరుస్తూ ఉంటాడు. సింబాగడికి అన్నం పెడుతుంటే వీడికి కోపం వచ్చి నా జుట్టు బీకుతున్నాడు. మనం కూడా ఏదో ఒక టైంలో చిన్నప్పుడు చేస్తూ ఉండుంటాము. మా నాన్నమ్మ మా తాత అని చెప్పి కొంచెం ఉంటది కదా ఎవరైనా వేరే పిల్లలు వస్తుంటే. ఇప్పుడు సేమ్ వీళ్ళని చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. టోటో గాడికి కూడా కోపం వస్తుంది నేను సింబా దగ్గరికి వెళ్తుంటే. సైలెంట్ గా ఇంకా కూర్చోబెట్టా. సింబాకి అన్నం పెడుతున్నాను, నువ్వు తినేసావు కదా టోటో, కొంచెం వాడు కూడా అన్నం తినాలి కదా అంటే ఇంకా చూస్తున్నాడు వాడు ఏం చేస్తున్నాడా అని చెప్పి. మళ్ళీ ఒకరికొకళ్ళు అంటే ఇష్టమే, ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఈ రోజైతే మరీ సింబాగాడు ఎంత బాగా అర్థం చేసుకున్నాడంటే టోటో గాడు నిద్రపోతున్నాడని వాడు కూడా సైలెంట్ గా నిద్రపోయాడు. నార్మల్ గా అయితే మూలుగుతూ ఉంటాడు. వాడికి నిద్ర వస్తున్నా కానీ పడుకోవట్లేదని ఇంకా నేనేం చేశా అంటే నేను మెలుకుతూ ఉంటే వచ్చి ఆడుతున్నాడు. వాడికి ఎంత నిద్ర వస్తున్నా కానీ పడుకోవట్లేదు. ఇంకా ఇలా కాదని చెప్పి నాకు నిద్ర వస్తున్నట్టు నేను పడుకొని యాక్టింగ్ చేస్తుంటే నన్ను చూస్తున్నాడు నేను లెగుస్తున్నానా లేదా పడుకుంటున్నానా అని చెప్పి. ఇప్పుడు అర్థమైంది పిల్లలు ఎప్పుడు ఒకేలాగా ఉండరు, ఒకేలాగా చేయరు ప్రతిరోజు అని చెప్పి. ఎంత ట్రై చేశాను అసలు వాడు అయినా పడుకోవట్లేదు. నేను ఇంకా పడుకున్నాడులే కన్ఫర్మ్ అయిపోయి నిద్రపోతూ ఉండుంటాడని చెప్పి నేను ఊరికి అలా కళ్ళు తెరిచాను. నేను లేచి నవ్వంగానే ఇంకా వాడికి అర్థమైంది నేను లేచా అని చెప్పి. ఇంక వెంటనే మళ్ళీ లేచి ఇంకా ఆడటం స్టార్ట్ చేశాడు. ఇంక ఇలా కాదని చెప్పి సింబాగాడితో ఒక బొమ్మ ఉంటది కదా పంది పిల్లని, అది వాడికి చూడంగానే ఎందుకు భయం వేసింది. మధ్యలో మా చెల్లికి కూడా కాల్ చేసి అడిగాను వీడు ఎందుకు పడుకోవట్లేదు ఏం చేయాలి అని చెప్పి. ఇంకా మా చెల్లి చెప్పింది అలా చేయి ఇలా చేయని. అది ట్రై చేస్తే అస్సలు పడుకోవట్లేదు. లేచి అసలు ఫుల్గా ఆడుకుంటున్నాడు. ఆ కర్టన్స్ తీయటము. వాళ్ళ పెద్దనాన్న ఇంకేం చేశాడంటే ఆ పంది పిల్లని చూస్తుంటే వాడికి ఫుల్గా భయం వేస్తుంది. దాన్ని దూరం నుండి చూస్తున్నాడు కానీ దాన్ని ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది అది అరుస్తున్నట్టు. వాళ్ళ పెద్దనాన్న ఇంకా దాన్ని తీసుకొని వచ్చి పడుకుంటావా లేదా లేకపోతే దీన్ని మీద కొదులుతా అని చెప్పి చూపించేసరికి ఇంక వెంటనే వాడికి భయం వేసింది. ఏంది ఇది మళ్ళీ మంచం మీదకి ఎలా ఎక్కింది అని చెప్పి ఇంకా దాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంకా వెంటనే ఆ సౌండ్ రాగానే ఇంకా ఫుల్ ఏడుపు. ఎవరైనా పిల్లలు చిన్న చిన్న బొమ్మలు టాయ్స్ చూసి బాగా ఆడుకుంటారు, వాటిని పగలగొడదామని ట్రై చేస్తాడు. వీడేంటో వెరైటీగా బొమ్మలు చూసి భయపడుతున్నాడు. ఇంకా అంతే నిద్రపోయాడు కాసేపు ఏడ్చి. వాడేమో నన్ను కదలనివ్వట్లే, నేను కూడా అంతే నిద్రపోయాను. ఇంకా సాయంత్రం ఎప్పుడో 6:30కి అలా లేచాడు. ఇంకా లేవగానే అందరినీ చూస్తాడు. సింబాగాడిని చూసి నవ్వుతున్నాడు, వీడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పి. ముద్దు పెడతావు టోటో అంటే పెట్టనని తల ఊపుతున్నాడు. సింబాగాడు వాడిని చూస్తూ వాడిని నిద్ర లేవగానే వాడిని పలకరియాలంట. అప్పటికి మేము వాడిని రానికుండా ఆపుతూ ఉంటే మంచం ఎక్కాడు. నేను వాడిని చూడాలి వాడి దగ్గరికి రావాలని ఇంకా కొంచెం డిస్టెన్స్ లో పెట్టి సరే చూడు అని చెప్పి ఇంకా కూర్చోబెట్టాము. మధ్యాహ్నం వాడు ఏడుస్తుంటే కూడా అరుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావురా అని చెప్పి. నార్మల్ గా ఎవరైనా బయట పిల్లలు ఏడుపు వినిపించినా కానీ సింబాగాడు అరుస్తాడు వాళ్ళని ఏడవద్దని చెప్పి. వాడిని కూడా కట్టేసినట్టు ఎందుకు అలా ఉంచటం వదిలేస్తాను, నువ్వు టోటోగాడిని ఇలా మెళ్ళ మీద ఎక్కించుకో అందడు కదా సింబాగాడికి అని చెప్పి ఇంకా ఇలా ట్రై చేస్తున్నాము. స్లోగా వాడు కూడా అటు ఇటు ఆడుకుంటా వాడిని చూడటం అలా ఆడుకున్నారు ఇద్దరు కాసేపు. మామూలుగా వాడికి పిల్లలు అంటే ఇష్టం సింబాకి, కాకపోతే కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటది కదా సడన్ గా టోటోగాడికి మేము అంత ప్రేమ చూపిస్తుంటే. అందుకే స్లోగా అలా అలవాటు చేస్తున్నాం సింబాని కూడా. టోటో వాకర్లో తిరుగుతూ ఉంటే వాడు కూడా చూస్తూ ఉండాలి వాడిని జాగ్రత్తగా చూడాలి అని చెప్పి సింబాని కూడా వాడి పక్కనే తిప్పుతూ అలా స్లోగా అలా అలవాటు అవుతాడులే అని చెప్పి ఇటు పక్క తీసుకొని వచ్చాం. ఫుల్ ప్లేస్ ఉంటుంది ఆడుకోవటానికి వీడు తిరగటానికి అని. అటేమో బట్టలు వారేసి ఉన్నాయి, అంత స్పేస్ లేదు, వాడికి కూడా కంఫర్ట్ ఉండదులే అని. సింబాకేమో ఆ వాకర్ సౌండ్ చూస్తుంటే నచ్చట్లేదు. వాడినేమో అందులో తిరగబాక అంటున్నాడు. వాడు అందులో ఉండి దిగాలంట. ఎందుకంటే సింబాగాడికి అది వాకర్ నచ్చలేదుగా, అందుకే టోటో గారు కూడా అందులో ఉండకూడదు అనమాట. ఇప్పుడు
సింబాను ఒక దగ్గర కట్టేసి ఇంకా వీడిని ఆడుకోమన్నాము. వీడేంటంటే కొంచెం నేను సింబా పక్కకి వెళ్ళంగానే టోటోకి ధైర్యం వచ్చేస్తుంది. నేనున్నా అని చెప్పి సింబా గడి దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా టోటో వాళ్ళ పెద్దనాన్న దగ్గర ఆడుకుంటుంటే నేను సింబా దగ్గర వచ్చి కూర్చున్నాను. ఇక్కడ సింబా గడి ఎందుకు భయపడ్డాడంటే మోటార్ ఆన్ చేశారు. ఆ పైపుల్లో ఉండి ఒక సౌండ్ వస్తుంది. సడన్ గా మోటార్ ఆన్ చేయగానే వాడికి భయం వేసి ఉలిక్కి పడ్డాడు. సాయంత్రం అయిందంటే హ్యాపీగా ఇలా బయట ఆడుకుంటుంటే టోటో గడికి కూడా చాలా బాగుంటది. ఎక్కువ ప్లేస్ ఉంటది కదా, తిరుగుతూ అటు ఇటు వచ్చి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కదిలిస్తూ వాడంతటి వాడు ఆడుకుంటూ ఉంటాడు. అందులోనూ ఈరోజు బాగా చల్లటి గాలి వస్తుంది. సాయంత్రం ఇంకా 5 అవ్వగానే ఇంకా బాగుంది బయట చల్లగా. ఇంకా తీసుకొని వచ్చాం. వీడేమో నిద్ర లెగుస్తాడేమో అని చూస్తుంటే పడుకోబెట్టాం కదా, ఇంకా చాలాసేపు పడుకున్నాడు. మా హస్బెండ్ ఏమో గ్యాస్ బల్ల అయిపోయింది, టీ ఉండుంటే మంచిగా టోటో కూడా ఆడుకుంటూ మనం టీ తాగుతూ భలే ఉంటది ఇప్పుడు అని చెప్పి మా హస్బెండ్ బాధ. మా హస్బెండ్ టీ లేకపోతే అసలు ఒక్కరోజు కూడా ఉండలేడు. అప్పటికి టోటోగాడికి కెటెల్లో పాలు వేడి చేసి మాకు టీ పెడదామని చెప్పి కెటెల్లో ట్రై చేస్తుంటే అది హ్యాండ్ ఇచ్చేసింది. అది ఎందుకో ఆన్ అవ్వలేదు, సడన్ గా ఆగిపోయింది. నైట్ అయ్యేసరికి ఇలా చందమామ మాకు భలే కనిపిస్తూ ఉంటది. మంచి వ్యూ ఉంటది అనమాట మాకు. ఇంకా ముగ్గురం కలిసి ఒక ఫొటోస్ అలా తీసుకుందని చెప్పి ముగ్గురం కలిసి ఫొటోస్ అలా తీసుకున్నాము. చందమామను అలా చూస్తా టోటోగాడు కూడా చూపిస్తున్నాడు, ఆ టేల్ చూపిస్తా చందమామ అక్కడ ఉంది. ఏప్రిల్ ఎండింగ్ వరకు పెళ్లిళ్ళ సీజన్ అంటే కదా, మా అపార్ట్మెంట్ ఎదురటు ఇంటికి కూడా లైటింగ్ వేసారు. పెళ్లి అనుకుంటా. లైటింగ్ మాత్రం అసలు మామూలుగా లేదు, భలే షైన్ అవుతా ఉన్నాయి లైటింగ్స్. ఆడినంతసేపు ఆడి ఇంకొస్తాడు నా దగ్గరికి, ఎత్తుకో అని చెప్పి. ఇంకా వెంటనే అడగంగానే ఎత్తుకోవట్లేదు నేను, అంతే అలవాటు అయిపోతూ ఉంటుంది అని చెప్పి వాడు అప్పటికి చాలాసేపు అడిగాక ఇంక అప్పుడు ఎత్తుకున్నాను. మళ్ళీ ఎందుకులే ఏడిపించడం అని చెప్పి ఎత్తుకున్నాక ఇంకెదురుగా మూన్ కనిపిస్తుంది. ఇంక వాడు చూపిస్తున్నాడు, ఏళ్ళు చూపించి అక్కడ ఉంది అని. ఏదో అర్థం కాల ఫస్ట్ మాకు. ఇంకా అప్పుడు అర్థమైంది మూన్ని చూపిస్తున్నావా అని. ఇలాంటివన్నీ ఇప్పుడు నుండి అలవాటు అవుతా ఉంటాయి కదా, చెప్తుంటే మనము స్లోగా ఇంకా వీడికి కూడా నేర్పిస్తూ ఉండాలి టోటోకి కూడా. ఇలాంటి మూమెంట్స్ అన్ని మంచిగా క్యాప్చర్ చేసుకుని అన్ని మేము ఇన్స్టాలో స్టోరీస్ పెడుతూ ఉంటాము. ఇప్పటి వరకు ఎవరైనా ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, ఇక్కడ నేను ఐడి ఇస్తాను. ఇంకా నైట్ అయిపోయింది కదా, ఇంకా అన్నం తినిపిద్దాంలే అని చెప్పి అన్నం తినిపించాక వెంటనే స్నానం చేయించకూడదని కమెంట్స్ లో చెప్పారు మొన్న, నాకు అది గుర్తుంది. ఇంకా అందుకే అన్నం త్వరగా తినిపించేసి కాస్త గ్యాప్ ఇద్దామని అన్నం తినిపిద్దామని చూస్తున్నాను. పాలు తాగుతూ ఉన్నాడు, సరే కాసేపు ఆగి తినిపిద్దామని చెప్పి ఇంకా మేము కూడా ఇలా బాగుంది వ్యూ అని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఉండి రారా త్వరగా నీకు చెప్తా అని పిలిచాక నేనేదో భయపడి పరిగెత్తుకుంటూ వచ్చాక వెళ్ళి అక్కడ నుంచో అని చెప్పి నాకు చూపిస్తూ ఉన్నాడు. కెమెరా ఎక్కడో సెట్ చేశాడంట, ఇంకా నాకు తెలియదు. నేను ఏదో ఊరకాల నుంచొని చూస్తున్నా ఏం చెప్తాడాను, వచ్చి నా పక్కన నుంచొని క్యామ్ సెట్ చేశాను. అడుగుతూ ఉంటావు కదా ఇన్స్టాలో స్టోరీస్ కి మంచి తీయ అని చెప్పి, నీకు నచ్చిద్ది నువ్వు అంతే నుంచొని ఉండు అని చెప్పాను. సరే నుంచున్నాను. తర్వాత చూస్తే నాకు ఇది భలే నచ్చింది, ఇది కూడా ఇన్స్టాలో స్టోరీ పెట్టాను. మా ఇద్దరికి ఎన్ని ఉన్నా కానీ ఇద్దరం ఇలాంటి మూమెంట్స్ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇంకంతా అయిపోయాక టోటోగాడికి అన్నం తినిపించేసి ఇంకా హాఫ్ అన్ అవర్ లాగి వాడికి స్నానం చేయించడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ వరకు ఎవరైనా చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అలానే మీ కమెంట్స్ పెట్టి వెళ్ళండి. బాయ్.